ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్సైజ్ స్టేషన్స్ ముందు ధర్నా చేయడం జరిగింది. మొన్న ఒక వారం కింద మొలకాల చెరువులో కుటీర పరిశ్రమ మాదిరి పెద్ద లిక్కర్ ఫ్యాక్టరీ, కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీ పై దాడి చేయడం జరిగింది ఎక్సైజ్ వాళ్ళు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు నేను బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతిరోజు పొద్దున 5 గంటలకే మద్యం దొరుకుతుంది ఎక్కడైనా కానీ. ప్రతి ఒక్క బడ్డీ కొట్లు అయితేనేమి, ప్రతి ఒక్క దీంట్లో డాబాలు అయితేనేమి ఈరోజు మద్యం ఫుల్ గా అమ్ముతా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ షాపుల ద్వారా అమ్మితే ఎక్సైజ్ పాలసీలో 6,800 కోట్లు రావడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు ఇన్ని బెల్ట్ షాపులు ఉన్నా, ఇంత మద్యం ఏర్లై పారుతున్నా ఇప్పటికే 6,900 కోట్ల లాభం వచ్చిందని చూపించడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి అక్రమ మద్యం ఏ పార్టీదో మీరు అందరూ గమనించగలరు. ఈరోజు జనాలు చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ షాపుల ద్వారా సప్లై చేస్తే అన్ని చీప్ లిక్కర్ అమ్ముతా ఉన్నారు, ప్రజల ప్రాణాలు తీస్తా ఉన్నారని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి ఆ రోజు లేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం పైన మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో ఇప్పటి నుంచి ధర్నాలు, తర్వాత నిరసనలు తెలియజేస్తాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం మాకు. చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలు అవసరం లేదు ఆయనకు. బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి మేము వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున.